Hey guys, I think I told you about else in the previous video, right? Anything else, something else, someone else, వీటిని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలని ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. అండ్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద సేమ్ టాపిక్ అండి. ఎల్స్ని WH వర్డ్స్తో అంటే క్వశ్చన్ వర్డ్స్తో యూజ్ చేసినప్పుడు దాని మీనింగ్ ఎలా వస్తుంది అంటే ఇంకేంటి, ఇంకెక్కడ, ఇంకెప్పుడు, ఇంకెందుకు, ఇలాంటి మీనింగ్ ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. సో ఎల్స్ని WH వర్డ్స్తో యూజ్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ఎగ్జాంపుల్స్, నాట్ సమ్, వీఆర్ గోయింగ్ టు సీ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇన్ ఫ్యాక్ట్ చాలా ఎగ్జాంపుల్స్. ఐఎమ్ షూర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇన్ ద సెషన్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ డే టు డే కాన్వర్సేషన్. మనం డైలీ అందరితోనూ అడిగే క్వశ్చన్సే మనం మాట్లాడే సెంటెన్స్లే. సో do not miss even a single one. Try to make a note of every sentence that I'm going to tell you only. Without any further delay, let's see what the questions are. So let me start with the question word what. What else? What else అంటే ఇంకా ఏంటి అని చాలా క్వశ్చన్స్ అడగొచ్చండి. ఇంకేమి కొన్నావు, ఇంకేంటి అంటే ఇంకేం కొన్నావు, ఇంకేం మిగిలింది, ఇంకేం చెప్పారు, ఇంకేం అడిగారు, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా. ఇవన్నీ వాట్ ఎల్స్తోనే అడుగుతాం. సో వాట్ ఎల్స్ ఇస్ లెఫ్ట్ అంటే ఇంకేం మిగిలింది అని అర్థం. వాట్ ఎల్స్ వాజ్ లెఫ్ట్ అని కూడా అనొచ్చు. వాట్ ఎల్స్ డిడ్ దే సే అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇంకేం చెప్పారు అని. వాట్ ఎల్స్ డిడ్ యూ బై ఇంకేం కొన్నావు. వాట్ ఎల్స్ డూ యూ హ్యావ్ ఇంకేముంది నీ దగ్గర. ఇంకేం రాయొచ్చు మనం, ఇంకేం చేయొచ్చు మనం. సి క్వశ్చన్స్. వాట్ ఎల్స్ కెన్ బి రైట్ హియర్. వాట్ ఎల్స్ కెన్ బి డూ. నా గురించి అడగాలనుకోండి, ఇంకేం చేయాలి నేను. వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ. ఇంకేం మాట్లాడాలి. వాట్ ఎల్స్ షుడ్ ఐ స్పీక్. ఇంకేం నేర్చుకోవాలి. వాట్ ఎల్స్ షుడ్ ఐ లెర్న్. చూసారా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో. నీకు ఇంకేం తెలుసు, నన్ను ఇంకేం చేయమంటావు. ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతాం. వాట్ ఎల్స్ డూ యూ నో. ఇంకేం తెలుసు నీకు అంటే వాట్ ఎల్స్ డూ యూ నో. వాట్ ఎల్స్ డూ యూ వాంట్ మీ టు డూ అంటే నన్ను ఇంకేం చేయమంటావు అని. వాట్ ఎల్స్ డూ యూ వాంట్ మీ టు డూ. ఇంకెక్కడ అని అడగాలంటే వేర్ ఎల్స్ అని అడగాలి. ఇంకెక్కడికి వెళ్ళావు, ఇంకేం చదువుకున్నావు, ఇంకేం చేసావు అని అంటాం కదా, అడుగుతాం కదా. ఇవన్నీ పాస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి డిడ్ అని యూజ్ చేయొచ్చు. వేర్ ఎల్స్ డిడ్ యూ స్టడీ అంటే నేను బెంగళూరులో చదవలేదు అని చెప్పాను అనుకోండి. ఓకే, బెంగళూరులో చదవలేదా. వేర్ ఎల్స్ డిడ్ యూ స్టడీ అంటే ఇంకెక్కడ చదివావు మరి అని. ఐ డెంట్ గో టు ద పార్టీ నేను వెళ్ళలేదు పార్టీకి. ఓ డెంట్ యూ గో టు ద పార్టీ. వేర్ ఎల్స్ డిడ్ యూ గో. వేర్ ఎల్స్ డిడ్ యూ గో అంటే ఇంకెక్కడికి వెళ్ళావు మరి, ఇలా అనమాట. ఇంకెక్కడ అన్నప్పుడు వేర్ ఎల్స్ అని వస్తుంది. వేర్ ఎల్స్ డిడ్ యూ స్టే ఇంకెక్కడ స్టే చేసావు. ఇంకెక్కడ జాయిన్ అవ్వమంటావు, ఇంకెక్కడ స్టే చేయమంటావు, ఇంకెక్కడ కొనమంటావు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలా వేర్ ఎల్స్తోనే అడుగుతాం. వేర్ ఎల్స్ డూ యూ వాంట్ మీ టు జాయిన్. వేర్ ఎల్స్ డూ యూ వాంట్ మీ టు జాయిన్ ఇంకెక్కడ జాయిన్ అవ్వమంటావు. వేర్ ఎల్స్ డూ యూ వాంట్ మీ టు స్టే ఇంకెక్కడ స్టే చేయమంటావు. వేర్ ఎల్స్ డూ యూ వాంట్ మీ టు బై ఇంకెక్కడ కొనమంటావు. ఐ నో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ అ బిట్ టఫ్ టు ప్రొనౌన్స్, బట్ వన్స్ యూ లెర్న్ దెమ్, వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ దెమ్ ఏమవుతుందంటే వీళ్ళు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ ఎదుటి వాళ్ళకి వస్తుంది. వీఆర్ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్ అన్న ఫీలింగ్ మనకు కూడా వస్తుంది. ఇట్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ ది కాన్ఫిడెన్స్ అండి. సో ట్రై టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇంకెక్కడ జాయిన్ అయ్యారు వాళ్ళు, ఇంకెక్కడ కొన్నారు, ఇవన్నీ పాస్ట్ కాబట్టి వేర్ ఎల్స్ డిడ్ దే, వేర్ ఎల్స్ డిడ్ హీ. ఓకే, వీ కెన్ యూజ్ ఎనీ ప్రొనౌన్ కదా. వేర్ ఎల్స్ డిడ్ హీ జాయిన్ అతను ఇంకెక్కడ జాయిన్ అయ్యాడు అని. వేర్ ఎల్స్ డిడ్ దే బై వాళ్ళు ఇంకెక్కడ కొన్నారు అని. సో పాస్ట్ గురించి ఇలా డిడ్ యూస్ చేసి అడుగుతాం. నౌ లెట్ మీ టెల్ యూ సమ్ క్వశ్చన్స్ విత్ వెన్ ఎల్స్. వెన్ ఎల్స్ అంటే ఇంకా ఎప్పుడు అని. యువర్ ఆర్డర్ విల్ నాట్ బీ డెలివర్డ్ టుడే అని చెప్పారనుకోండి, మీ ఆర్డర్ ఈరోజు డెలివర్ అవ్వదు అంటే ఇంకెప్పుడు అని అడుగుతాం కదా. సో అలాంటప్పుడు వెన్ ఎల్స్ అని అడగాలి. వెన్ ఎల్స్ కెన్ బీ ఎక్స్పెక్టెడ్. వెన్ ఎల్స్ విల్ ఇట్ బీ డెలివర్డ్ అంటే ఇంకెప్పుడు డెలివరీ అవుతుంది, ఇంకెప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము అనేసి. వెన్ ఎల్స్ క్యాన్ బీ ఎక్స్పెక్టెడ్. ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు వస్తుంది ఆర్డర్, ప్రోడక్ట్ ఏదైనా. సో ఇంకెప్పుడు అనడం కోసం మనం వెన్ ఎల్స్ అని అంటాం. వెన్ ఎల్స్ ఆర్ వీ గోయింగ్ టు రిసీవ్ ఇట్ ఇఫ్ నాట్ టుడే. ఇఫ్ నాట్ టుడే అంటే ఈరోజు కాకపోతే అని. ఈరోజు కాకపోతే నువ్వు ఇంకెప్పుడు వెళ్తున్నావు అని అడగాలి. ఇఫ్ నాట్ టుడే వెన్ ఎల్స్ ఆర్ యూ గోయింగ్ టు లీవ్. వెన్ ఎల్స్ ఆర్ యూ గోయింగ్ టు లీవ్ ఇఫ్ నాట్ టుడే అలా కూడా చెప్పొచ్చు. లేకపోతే వెన్ ఎల్స్ విల్ యూ గో ఇఫ్ నాట్ టుడే ఇలా కూడా చెప్పొచ్చు. నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావు, ఇంకెప్పుడు ఫ్రీగా ఉంటావు, ఇంకెప్పుడు రాగలుగుతావు. ఈ క్వశ్చన్స్. వెన్ ఎల్స్ విల్ యూ బీ ఫ్రీ. వెన్ ఎల్స్ విల్ యూ బీ ఫ్రీ ఆర్ వెన్ ఎల్స్ ఆర్ యూ ఫ్రీ. ఇంకెప్పుడు రాగలుగుతావు అంటే వెన్ ఎల్స్ క్యాన్ యూ కమ్. వెన్ ఎల్స్ క్యాన్ యూ కమ్ అంటే ఇంకెప్పుడు రాగలుగుతావు అని. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం లైఫ్ని అంటాం కదా, ఇలాగే అనాలి. వెన్ ఎల్స్. వెన్ ఎల్స్ కెన్ బీ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇఫ్ నాట్ నౌ. ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు కలుద్దాం అని అడగాలి. వెన్ ఎల్స్ షాల్ వీ మీట్ ఇఫ్ నాట్ టుడే. And the next WH word is who.
హూ ఎల్స్ అని అంటాం, అంటే ఇంకెవరు. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉంటాం. ఇంకెవరు వచ్చారు, ఇంకెవరు వెళ్తారు, ఇంకెవరు సాల్వ్ చేయగలరు, ఇంకెవరు ఫిక్స్ చేయగలరు, ఇంకెవరు ఆన్సర్ చేయగలరు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ హూ ఎల్స్ తోటి అడగచ్చు. హూ ఎల్స్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం అంటే ఇంకెవరు సాల్వ్ చేయగలరు. హూ ఎల్స్ కెన్ ఫిక్స్ ఇట్, ఇంకెవరు ఫిక్స్ చేయగలరు. ఫ్యూచర్ గురించి అడగాలనుకోండి, హూ ఎల్స్ విల్ కమ్ విత్ మీ, ఇంకెవరు వస్తారు నాతో. హూ ఎల్స్ వెంట్ దేర్, పాస్ట్ గురించి అనుకోండి, డైరెక్ట్గా V2 యూస్ చేస్తాం కదా హూతో. సో ఇంకెవరు వెళ్ళారు అక్కడికి, హూ ఎల్స్ వెంట్ దేర్. ఇంకా ఎవరు పార్టిసిపేట్ చేశారు, హూ ఎల్స్ పార్టిసిపేటెడ్. ఇంకా ఎవరు జాయిన్ అయ్యారు, ఇంకా ఎవరు ఉన్నారు అప్పుడు నీతో, హూ ఎల్స్ జాయిన్డ్ విత్ యూ ఆర్ హూ ఎల్స్ జాయిన్డ్ యూ, ఇంకా ఎవరు జాయిన్ అయ్యారు అని. ఇంకా ఎవరున్నారు అప్పుడు నీతో అనాలంటే హూ ఎల్స్ వాజ్ దేర్ విత్ యూ, హూ ఎల్స్ వాజ్ దేర్ విత్ యూ. సో వై ఎల్స్ అంటే ఇంకా ఎందుకు అని. చాలా క్వశ్చన్స్ వీటితో కూడా. ఇంకెందుకు కొన్నావు ఇది తినడానికి కాకపోతే, ఇంకెందుకు వచ్చావు నన్ను కలవడానికి కాకపోతే, ఇలా క్వశ్చన్స్ అన్నీ కూడా వై ఎల్స్ అనొచ్చు, ఇంకా ఎందుకు అని. వై ఎల్స్ డిడ్ యూ బై ఇట్ ఇఫ్ నాట్ టు ఈట్, తినడానికి కాకపోతే ఇంకెందుకు కొన్నావు. వై ఎల్స్ డిడ్ యూ కమ్ ఇఫ్ నాట్ టు మీట్ మీ, నన్ను కలవడానికి కాకపోతే ఇంకెందుకు వచ్చావు. ఇంకెందుకు కొన్నావు ఇది వేసుకోవడానికి కాకపోతే, డ్రెస్ సంథింగ్ లైక్ దట్, షూస్ డ్రెస్ ఏదైనా. ఇంకెందుకు కొన్నావు ఇది వేసుకోవడానికి కాకపోతే, ఇంకెందుకు డబ్బు సంపాదిస్తున్నావు ఖర్చు పెట్టడానికి కాకపోతే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. వై ఎల్స్ డిడ్ యూ బై దిస్ ఇఫ్ నాట్ టు వేర్, వై ఎల్స్ డిడ్ యూ బై దిస్ ఇఫ్ నాట్ టు వేర్. వై ఎల్స్ ఆర్ యూ ఎర్నింగ్ ఇఫ్ నాట్ టు స్పెండ్, ఖర్చు పెట్టడానికి కాకపోతే ఇంకెందుకు సంపాదిస్తున్నావు అని. ఇంట్రెస్ట్గా లేకపోతే ఇంకెందుకు వస్తున్నావు ఆఫీస్కి. వెన్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్, వై ఎల్స్ ఆర్ యూ కమింగ్ టు ఆఫీస్. ఆర్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్, వై ఎల్స్ ఆర్ యూ కమింగ్ టు ఆఫీస్. నీ ఫ్రెండ్ని కలవడానికి కాకపోతే ఇంకెందుకు వెళ్తున్నావు నువ్వు. దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్ రైట్, ఇంకెందుకు వెళ్తున్నావు. సో వై ఎల్స్ విల్ యూ గో ఇఫ్ నాట్ టు మీట్ యువర్ ఫ్రెండ్స్. చదువుకోవడానికి కాకపోతే ఇంకెందుకు వచ్చావు స్కూల్కి. పార్టిసిపేట్ చేయడానికి కాకపోతే ఇంకెందుకు ఇచ్చావు నీ నేమ్. వై ఎల్స్ డిడ్ యూ గివ్ యువర్ నేమ్ ఇఫ్ నాట్ టు పార్టిసిపేట్ అనాలి. చదువుకోవడానికి కాకపోతే ఇంకా ఎందుకు వచ్చావు అంటే వై ఎల్స్ డిడ్ యూ కమ్ టు స్కూల్ ఇఫ్ నాట్ టు స్టడీ. నేర్చుకోవడానికి కాకపోతే ఇంకెందుకు జాయిన్ అయ్యావు. నువ్వు కోర్స్ కంటిన్యూ చేయలేనప్పుడు ఇంకెందుకు ఫీజు పే చేసావు అంటాం కదా. ఇంకెందుకు ఫీజు పే చేసావు కంటిన్యూ చేయలేనప్పుడు అనాలంటే వెన్ యూ కాంట్ కంటిన్యూ విత్ ద కోర్స్, వై ఎల్స్ డిడ్ యూ పే ద ఫీ. ఓకే, వై ఎల్స్ డిడ్ యూ పే ద ఫీ, ఇంకెందుకు ఫీజు పే చేసావు అని. ఎందుకు జాయిన్ అయ్యావు నేర్చుకోవడానికి కాకపోతే అనాలంటే వై ఎల్స్ డిడ్ యూ జాయిన్ ఇఫ్ నాట్ టు లెర్న్. సో ద ఫైనల్ WH వర్డ్ దట్ వీ హ్యావ్ హియర్ ఇస్ హౌ ఎల్స్. హౌ ఎల్స్ అంటే ఇంకా ఎలా అని, ఇంకెలా సాల్వ్ చేయగలుగుతాం, ఇంకెలా ఎర్న్ చేయగలుగుతాం, ఇంకెలా చేయాలి, ఇంకెలా చేసావు, ఇలాంటివన్నీ అనమాట హౌ ఎల్స్ అని వస్తుంది. సో ఇంకెలా చేసావు ఇది అంటే హౌ ఎల్స్ డిడ్ యూ డూ దిస్. ఇంకెలా సాల్వ్ చేయగలుగుతాం మనం ఈ ప్రాబ్లమ్ని. హౌ ఎల్స్ కెన్ బీ సాల్వ్ ద ప్రాబ్లమ్, హౌ ఎల్స్ కెన్ బీ ఫిక్స్ ఇట్. ఇంకెలా చేయాలి వంట. హౌ ఎల్స్ షుడ్ ఐ కుక్ ఇట్, హౌ ఎల్స్ షుడ్ ఐ కుక్. ఇంకెలా చేయాలి, ఇంకెలా పాసిబుల్ అనుకుంటున్నావు, ఇంకెలా చేయొచ్చు మనం దీన్ని. హౌ ఎల్స్ డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ ఎల్స్ కెన్ బీ మేక్ ఇట్, ఇలా యూస్ చేస్తాం. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్ ఫర్ టుడే అండి. ఐ విల్ కమ్ విత్ సమ్ అదర్ న్యూ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లెర్నింగ్. అంటిల్ దెన్, బై బై.